పాకిస్తాన్ ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు గుడ్డలోడ తీసి పరిగెట్టిస్తున్నారు. అమెరికా అండ చూసుకుని పాకిస్తాన్ తనని తాను ఒక సూపర్ పవర్ గా భావించుకునేది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ని మనం తన్ని తగిలేస్తే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు అదే పని చేస్తున్నారు. రీసెంట్ గా అక్టోబర్ 11, 12లో ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ తెహరిక్ ఈ తాలిబాన్ వీళ్ళనే టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. కానీ ఇక్కడ తాలిబాన్లు సైలెంట్ గా ఉండలేదు. వాళ్ళేంటో పాకిస్తాన్ కి క్లియర్ స్టోరీ చూపించారు. తాలిబాన్లు చేస్తున్న దాడికి పాకిస్తాన్ ఆర్మీ తమ పోస్టులను వదిలి పారిపోతున్నారు. ఒకప్పుడు తాలిబాన్స్ ని పాకిస్తాన్ ఎంతో సపోర్ట్ చేసేది, కానీ ఇప్పుడు ఆ తాలిబాన్సే పాకిస్తాన్ ని తరిమి తరిమి కొడుతున్నారు. మిత్రుడిని శత్రువు చేసుకుంటే ఎప్పటికైనా ఇలానే ఉంటుంది. ఈ మధ్య తెహరీక్ తాలిబాన్ దాడులు పాకిస్తాన్ లో చాలా పెరిగాయి. అయితే దీనికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని బ్లేమ్ చేసింది. దాంతో ఊరుకోకుండా అక్టోబర్ 11న పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ కాబూల్, కాందహార్ లోని ప్రాంతాలపై జరిగింది. ఈ దాడుల వల్ల అక్కడ సివిలియన్స్ చనిపోయారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై పగబట్టేసింది. ఇక పాకిస్తాన్ ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ ఆర్మీని, వాళ్ళ పోస్టుల్ని ధ్వంసం చేస్తూ తాలిబాన్ దళాలు ముందుకొచ్చాయి. పాకిస్తాన్ చేసిన తప్పులకి కర్మ అనుభవించక తప్పలేదు. ఆఫ్ఘనిస్తాన్ కి కొన్ని దశాబ్దాలుగా యుద్ధంలో అనుభవం ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ వీటినే ఎదుర్కొని ఆఫ్ఘనిస్తాన్ నిలదొక్కుంది. పాకిస్తాన్ ఒక లెక్క. అందుకే ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 14 సాయంత్రం తన దళాలతో పొలక్టీ కోస్ట్ ప్రాంతంలో పాకిస్తాన్ పోస్టుల మీద దాడి చేసింది. తాలిబాన్లు చేసిన ఈ దాడికి ఆ పోస్టులు ధ్వంసమయ్యాయి. అయితే పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసింది తన దగ్గర ఉన్న ట్యాంక్స్, ఆర్టిలరీ గన్స్ తో. అంతేకాదు, రాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య సరిహద్దులో ఉన్న చమన్ స్పిన్ బోల్డా క్రాసింగ్ వద్ద పాకిస్తాన్ డ్రోన్స్ తో దాడి చేసింది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ నీతి ఎలా ఉంది అంటే దాడికి ప్రతిదాడి చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులని సొంతం చేసుకుంది. అయితే పాకిస్తాన్ మేము 200 మంది తాలిబాన్స్ ని చంపాం అని ప్రకటించింది. ఇరు దేశాలకు మధ్య జరిగిన సంఘర్షణలో కేవలం 9 మంది తాలిబాన్ దళాలే చనిపోయారని, తిరిగి మేమే 58 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతం చేశామని పాకిస్తాన్ చెప్పింది తప్పు అని కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆ ప్లేస్ లో మోహరించిన రాకెట్ లాంచర్స్ ని, ట్యాంక్స్ ని థర్మల్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ ని బయటకు వదిలింది. ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కి ఏం చెప్తుందో తెలుసా? చూడు మా టెక్నాలజీ, చూడు మా రాకెట్ లాంచర్స్, చూడు మా ట్యాంక్స్, చూడు మా ఫైటర్ జెట్స్, చూడు మేము తలుచుకుంటే మిమ్మల్ని మట్టి కరిపిస్తాం అనే రేంజ్ లో ఆ ఫుటేజ్ ని రిలీజ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ని భయపెడదాం అనుకుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫీలింగ్ ఏంటి అంటే, అరే బాబు నీకు మేమెందుకు భయపడతాం, మేము సోవియట్ యూనియన్, అమెరికా ఇలాంటి సూపర్ పవర్స్ ని తరిమి కొట్టాం, నీ కాకమ్మ కబుర్లు మాకు అనవసరం అని తీసి పారేసింది. అయితే తాలిబాన్ సూరుకుంటారా? వీళ్ళు కూడా ఒక వీడియోని బయటకు వదిలారు. ఇక్కడ చూస్తే తాలిబాన్ దళాలు చేసిన దాడికి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు వదిలి పారిపోయింది. వాళ్ళ యూనిఫామ్స్ కూడా వదిలి పారిపోయింది. అరే చూడండి రా బాబు, మీ పాకిస్తాన్ ఆర్మీ యూనిఫామ్స్ వదిలి లిటరల్ గా చెప్పాలంటే గుడ్డలోడ తీసి తరిమి కొట్టాం అనే మీనింగ్ వచ్చేలా తాలిబాన్స్ ఆ వీడియోస్ లో చూపించారు. అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది అక్కడ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎంతలా దాడులు చేస్తుంది అని. అయితే ఈసారి ఇరు దేశాల మధ్య గొడవ మరింత ముదిరింది. అక్టోబర్ 15 ఉదయం కాబూల్, కాందహార్ ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 12 నుండి 15 మంది సివిలియన్స్ చనిపోయారు. 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఒక బలవంతుడు ఎప్పుడు తన బలాన్ని సమబుజ్జి అయిన బలవంతుడి ముందు చూపించాలి, బలహీనుల ముందు కాదు. పాకిస్తాన్ ఎప్పుడు ఇలానే చేస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే పెహల్గాం దాడి. వాళ్ళేదో టూర్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మతం అడిగి, హిందూ అయితే వాళ్ళని చంపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పండి ఏం చేస్తాడో చూద్దాం అన్నారు. చూస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో ఎక్కడున్నారో వెతికి మరి హతం చేశాం. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ టైంలో మనం టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని మిసైల్స్ ని వదిలింది. కానీ మన భారత సుదర్శన చక్ర S-400 తో దాన్ని తుక్కు చేశాం. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం కూడా ఇదే మైండ్ సెట్ తో ఉంది. ఇటు తాలిబాన్ల దాడి తట్టుకోలేక అటు సివిలియన్స్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా రిటాలియేషన్ ఇస్తుంది. ఈసారి మళ్ళీ పాకిస్తాన్ బార్డర్ పోస్టులపై
దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్. ఆఫ్ఘనిస్తాన్ నుండి చూసుకుంటే నంగర్హర్, అలానే ఇంకో ప్రాంతం చూసుకుంటే కోస్ట్. పాకిస్తాన్ నుండి చూసుకుంటే మిరాన్ షా. ఇంకా ఎదురెదురుగా దాడికి ప్రతి దాడి జరగడం మొదలైంది. ఇంకా పాకిస్తాన్ సంగతి మనకు తెలిసిందే కదా. తాలిబాన్లు చేస్తున్న దాడి తట్టుకోలేక T-55 యుద్ధ ట్యాంకుల్ని వదిలేసి పారిపోయింది. ఈ తాలిబాన్ దళాలు 8 పోస్టులని ధ్వంసం చేసి పారేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయింది. ఖతార్ మరియు సౌదీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం వహించి 48 గంటల కాల్పుల విరమణకి ఒప్పందం కుదిర్చాయి. ఈ ఒప్పందం అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటలకి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతకుముందు అక్టోబర్ 12ను కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కూడా తాలిబాన్లు తమ సైనిక చర్యల్ని తాత్కాలికంగా ఆపారు. అయితే ఈ 48 గంటల కాల్పుల విరమణ అక్టోబర్ 15న అమల్లోకి వచ్చింది. అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను, అక్టోబర్ 15న పాకిస్తాన్ దాడులు జరిపిందని. అయితే ఆ దాడులు జరిపిన సమయంలో సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది. కాకపోతే సీజ్ ఫైర్ని బ్రేక్ చేస్తూ కాబూల్, కాందహార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు జరిపింది. అయితే సౌదీకి కూడా ఒక క్లారిటీ వచ్చింది, పాకిస్తాన్కి మేకపోతు గాంభీర్యం తప్ప లోపల మ్యాటర్ లేదు అని. అయితే ప్రతిసారి పాకిస్తాన్ మేము భారత్ని ఓడించాం అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజంలా కూడా కనిపిస్తుంది. ఇక్కడ సౌదీ కూడా అది నిజం అనుకుంది. అయితే ఈ సెప్టెంబర్లో పాకిస్తాన్ని పిలిచి మా వాడు ధీరుడు, శూరుడు అని నమ్మి పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న సరిహద్దు గొడవల్లో పాకిస్తాన్ వీరత్వం సౌదీకి అర్థమైపోయింది. ఇక్కడ సౌదీకి పాకిస్తాన్తో పని ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్కి టీటీపీ తెహరీకి తాలిబాన్ తీవ్రవాదులు ఎలానో అక్కడ సౌదీ అరేబియాకి హౌతీ తీవ్రవాదులు అలా. వీళ్ళ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సౌదీ పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ప్రెసెంట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదాల్లో పాకిస్తాన్ పరిస్థితిని చూసిన సౌదీకి పాకిస్తాన్ అంటే ఏంటి అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్ని నమ్మి సౌదీ మోసపోయిందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. నా తర్వాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.